బాలు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి, "ఏంటి? ఎందుకు ఇంత గట్టిగా పిలుస్తున్నావు? ఏం జరిగిందని?" అని చెప్పేసైతే వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "మీ అందరికీ ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాలి. అది స్వయంగా నా చేతులతో నేనే తీశాను. ఒక్కసారి చూద్దురు గాని రండి" అని చెప్పేసైతే అందరినీ అక్కడ నించుండబెట్టి అది ల్యాప్‌టాప్‌లో వేసి వీడియోస్ చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ వేషాలన్నీ చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి వీడేం చేస్తున్నాడు అని చెప్పేసైతే వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏం చేస్తున్నాడా? చాలా పెద్ద జాబ్ చేస్తున్నాడు అన్నాడు కదా! ఇదే చాలా పెద్ద జాబ్ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం, ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంతలాగా మోసం చేస్తున్నాడా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా రోహిణి దగ్గరికి వెళ్ళి, చూసావా మీ ఆయన ఎలాంటి వేషాలు వేస్తున్నాడో, చాలా పెద్ద జాబ్ అని చెప్పాడు. కానీ ఎలాంటి జాబ్ చేస్తున్నాడో చూసావు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "రారా రారా నాయనా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. నువ్వేదో పెద్ద పొడింగివి కదా! ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో నాన్న వచ్చి" అని చెప్పేసైతే చైర్ వేసి మరి మనోజ్‌ని అక్కడ కూర్చొనిపెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్‌కి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్‌ని బాలు చూసి, "చూడరా నాయనా, నీ వేషాలనన్నిటిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసేశారు. నువ్వు కూడా చూడు" అని చెప్పేసైతే మనోజ్‌కి ఆ వీడియోస్ చూపెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి చాలా కోపంగా మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఈ విషయాలన్నీ అమ్మకు ముందే తెలుసు. మన దగ్గర అమ్మ, ఈ మనోజ్ గాడు ఇద్దరూ దాచిపెట్టారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే మొహాన్ని కిందకి దింపేసుకుంటూ ఉంటుంది.